హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బెంగళూరు టు మా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నా. ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే నా ట్రావెలింగ్ వ్లాగ్ కంటిన్యూగా అయితే చూసేయండి. నా బస్సు అయితే 10:30కి ఉంది. బస్ స్టాప్కి వెళ్ళడానికి లగేజ్ అంతా సర్దేసుకొని రెడీ అయితే అయిపోయాం. ఇంకా నన్ను బస్సు ఎక్కించడానికి మా ఫ్రెండ్స్ అందరూ బస్ స్టాప్కి అయితే వస్తున్నారు. ఇలా మీరు మీ హోమ్ టౌన్స్కి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కించడానికి మీ ఫ్రెండ్స్ వస్తారో లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే నన్ను దగ్గరుండి బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి మరీ బస్సు ఎక్కించి వెళ్తారో, మా ఫ్రెండ్స్ కూడా అంతే. బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి మరీ నన్ను బస్సు ఎక్కించి వెళ్ళారు. ఇంక పీజీ నుంచి బస్ స్టాప్కి అయితే వాక్ డిస్టెన్సే ఉంటుంది. సో అలా అందరం కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చింది. నన్ను బస్సు ఎక్కించేసి మా ఫ్రెండ్స్ అయితే పీజీకి వెళ్ళిపోయారు. నేనైతే బస్సు అయితే ఎక్కేసాను. బస్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ డాడీకి కాల్ చేసి నేను బస్సు ఎక్కానని అయితే చెప్పేశాను. బస్సు వాళ్ళే వాటర్ బాటిల్ అండ్ బెడ్షీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అలా బెంగళూరు వ్యూని ఎంజాయ్ చేస్తూ ఒక కప్ కేక్ అయితే తిని ఒక స్లీప్ అయితే వేసేసా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంతా హోమ్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాను. నన్ను పిక్ చేసుకోవడానికి మా బాబాయ్ అండ్ మా తమ్ముడు నాకంటే ముందుగానే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరం కలిసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇంట్లో వాళ్ళందరినీ చూసి. ఇంకా ఇంటికి వెళ్ళంగానే అందరితో మాట్లాడేసి నిద్రపోయా. మార్నింగ్ నిద్ర లేవగానే మా చెల్లి కాఫీ అయితే ఇచ్చింది. తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొన్ని స్ప్రౌట్స్ అయితే తినేసా. ఇంకా మా అమ్మ ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే తీసుకురమ్మని చెప్పింది. అలా హోమ్ టౌన్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఏటీఎం దగ్గరకైతే వెళ్ళిపోయి మనీ డ్రా చేసి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ మా మమ్మీ చెప్పిన సరుకులన్నీ తీసుకుంటా ఉన్నాను. ఇంకా అలా మా అమ్మ చెప్పిన సరుకులన్నీ తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం.